V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో లోగో ఆవిష్కరణ చేసిన శాసన సభాపతి ఆంధ్రప్రదేశ్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. 2024లో రాజమహేంద్రవరంలోను అద్భుతమైన స్థాయిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి మాతృభాష రుణం, మాతృమూర్తి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడుగా 3 ప్రపంచ గిన్నీస్ రికార్డులు సృష్టించారు. అందులో ఎంతో మంది ఎన్నో భాషల వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అయ్యా మా భాష మాట్లాడేవాళ్ళు ఇక లేరు, ఇక ఉండకపోవచ్చు, మీరు మా భాషలో పాడుతున్న ఈ పాట ఏదైతే ఉన్నదో అదే బహుశా ఆఖరి పాటేమోనండి అని ముఖ్యమంత్రులు, ఎంతో మంది చలనచిత్ర ప్రముఖులు, ఎంతో మంది లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈసారి కూడా మలేషియా, సింగపూర్, మారిషస్ అధ్యక్షుల్ని పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ సభలే కానీ కుంభమేళాన్ని తలపించేలాగా మన భారతీయ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని, ఆంధ్ర వైభవాన్ని మేము చాటి చెప్పేలాగా ప్రయత్నం. ఆంధ్ర సారస్వత పరిషత్ పెట్టినప్పుడు మా ట్యాగ్ ఆంధ్రమేవ జయతే అని గమనం గొప్పది. నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నా ఆంధ్ర భాష యొక్క స్వాభిమానము అని ప్రతి ఒక్కరూ కూడా భావించేటట్లుగా, తెలుగు భాష పల్లకీకి మోసేటట్లుగా అన్ని ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మేడికొండ శ్రీనివాస్ చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్. అలాగే రేపు మే 14వ తారీఖున మా ఆంధ్ర సారస్వత పరిషత్ యాజమాన్యం కలిసి చేసేటువంటి కార్యక్రమం. రాంబాబు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్పినట్టు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం. ప్రపంచ తెలుగు మహాసభలు ఎంత బాగా చేయాలి, ఎంత బాగా గుంటూరుకి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ లోగో ఆవిష్కరణ పెట్టారు కారణం ఏంటంటే మా పెద్దలు ఎంఎస్ఎన్ రాజు గారు, మీరందరూ కూడా చాలా, మేము ఇక్కడ పివి రాజు గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా వైజాగ్లో కార్యక్రమం చేసాం. మీరు అందరూ కూడా పాల్గొన్నారు. గ్రవన్పూర్ మహారాణి గారు వచ్చారు, వారిని సత్కరించడం జరిగింది. మొత్తంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది తెలుగువారు ఈ లోగోను ఆవిష్కరించినట్లుగా ఉంటుందని నేను భావించాను. ఆయన మాటలు ఎప్పుడన్నా మీరు కూర్చుని వింటే, ఒక అరగంట కూర్చుంటే చాలా. ఇప్పుడు నాతో మీరు మాట్లాడితే 5వ మాట ఇంగ్లీష్ పదం వస్తుంది, కానీ అయ్యన్న పాత్రుడు గారి దగ్గర కూర్చుంటే సంపూర్ణమైనటువంటి నర్సీపట్నం మట్టి వాసనే వస్తుంది ఆయన దగ్గర. అంత పచ్చి తెలుగు మాట్లాడతాడు. తిట్టినా కూడా అలాగే తిడతాడు ఆయన. ఏమేమి తిట్టి బూతులన్నీ తిట్టిందండి మావిడ. నాకేం కోపం రాలేదు, ఎందుకో తెలుసా, తెలుగులో తిట్టిందండి మావిడ. వాడి కారు వెనకాల శ్రీరామ జయం అని రాసుకుంటాడు. మేము చేసుకున్నటువంటి ఒక సత్కర్మగా నేను భావిస్తూ ఈ తెలుగు మహాసభలు, ఈ విజయ పరంపర వారి యొక్క ఆశీస్సులతో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి అలాగే మా సంస్థ మా కన్వీనర్ వారు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర కన్వీనర్ సుశీల్ గారికి. గ్రౌండ్స్ లో శ్రీ నందమూరి తారక రామారావు వేదిక పైన, శ్రీ నందమూరి తారక రామారావు వేదిక పైన ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నాను. ఇస్తామని మనవి చేసుకుంటూ, కెన్యా, టాంజానియా, ఉగాండా అన్ని ఖండాంతరాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు ఇక్కడికి తరలి రాబోతున్నారు, కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దయవుంచి ఇది మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు
తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం అత్యంత అలాగే మీడియా మిత్రులు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం పూర్వం, కనీసం వారం 10 మంది కలిసి వాళ్ళు మనం. దాని ద్వారా కొన్ని సూచనలు చేసే అవకాశం నాకు రావడం ఆ దేవుడిచ్చిన వరం అని మొదలు చెప్తాను. రెండో వ్యక్తి ఏంటంటే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం. నా రాజకీయ జీవితానికి పునాది వేసింది అతనే, మీ అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ గుర్తు చేసుకోవాలి నా బాధ్యత అది. నేను ఈరోజు ఎక్కడో పల్లెటూరులో పుట్టి చిన్న స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి ఎదిగానంటే ఆ రోజు నా నందమూరి తారక రామారావు గారు ఆశిస్తుంది. ఈ స్థాయికి ఎదిగే అవకాశం రావడం అంటే అది మహానుభావుడు 4 ఆశీర్వాదం.